రీసెంట్‌గా ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడుతూ కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకున్నారు. ఎక్కి ఎక్కి ఏడ్చినట్టుగా కనిపించింది. అదంతా దొంగ ఏడుపు అంటుంది టీడీపీ. లేదా ఆయన నిజంగానే బాధపడ్డారంటుంది వైసీపీ. మరి మీరేమంటారు? ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఎప్పుడైనా ఇంపార్టెంట్. వైసీపీ 100 చెప్తుంది, టీడీపీ 100 చెప్తుంది. బట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల మనసుల్లో ఏముంది? ఒక్క దెబ్బతో తేల్చి అవతల పడేయండి. ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆయనది దొంగ ఏడుపు అయితే 1 అని, నిజంగా ఆయన బాధపడ్డారని మీరు అనుకుంటే 2 అని కామెంట్ చేయండి. ప్రజలు ఏమనుకుంటారని చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ వీడియో ఏమీ ఇక్కడితో కాదు. ఈ వీడియో ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ చూస్తారు. ఆయన ఫ్యామిలీ కూడా చూస్తుంది. ప్రతి ఒక్కళ్ళు రాజకీయ పార్టీలకు సంబంధించిన పెద్దలు అందరూ చూస్తారు. ఎస్పెషల్లీ బొత్స సత్యనారాయణ చూస్తారు. ఆయన ఏడుపు దొంగ ఏడుపు అయితే 1 అని, నిజంగా ఆయన బాధపడ్డారని మీకు అనిపిస్తే 2 అని ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. వైసీపీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఇటీవల ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఒక టాపిక్ వచ్చినప్పుడు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకోవడం అనేది రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చకి దారితీసింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన రాజశేఖర రెడ్డి మరణాన్ని తలుచుకొని వెక్కి వెక్కి ఏడ్చినటువంటి తీరు అందరినీ ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవాలి. అయితే ఈ కన్నీళ్ల వెనక అసలు కథ వేరే ఉంది అని, అది కేవలం ఆయన సానుభూతి కోసమే చేసినటువంటి డ్రామా అని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. గతంలో ఇదే బొత్స సత్యనారాయణ రాజశేఖర రెడ్డి మరణంపై చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇప్పుడు అందరూ కూడా గుర్తు చేస్తున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి సమయంలో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి యొక్క మరణం వెనక జగన్ యొక్క హస్తం ఉందని ఆయన స్వయంగా అన్నారని ఆ వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు అదే జగన్ దగ్గర కూర్చుని కన్నీళ్లు కాచడం రాజశేఖర రెడ్డి గురించి చూస్తే చాలా విశేషంగా ఉందని ఎక్కిరిస్తున్నారు టీడీపీ వాళ్ళు. బొత్స యొక్క రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే ఆయన ఎప్పుడు కూడా తన స్వప్రయోజనాల కోసమే ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయన మీద. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బొత్స తానే ముఖ్యమంత్రి కావాలని ఢిల్లీ స్థాయిలో విశ్వ ప్రయత్నాలు చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి మొదటి నుంచి. రాజశేఖర రెడ్డిని కాదని తాను ఆ పదవిని దక్కించుకోవాలని చూసినటువంటి బొత్స ఆయన కోసం రాజశేఖర రెడ్డి కోసం ఏడవడం చూస్తుంటే రాజకీయ పన్నాగమే కదా ఇది అంటుంది టీడీపీ. గతంలో ఓట్స్ వ్యాగన్ కంపెనీ వ్యవహారంలో వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, కమిషన్ల దందా, ఇలాంటివి బొత్స యొక్క రాజకీయ చరిత్రలో మచ్చలుగా మిగిలిపోయి అంటుంది టీడీపీ. ఆ రోజుల్లో అధికార బలాన్ని ఉపయోగించుకొని చేసేటువంటి పనులు, విచారణ ఎదుర్కొన్న తీరు, అవన్నీ కూడా ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి అంటోంది తెలుగుదేశం పార్టీ. బొత్స యొక్క రాజకీయ కన్నీటి డ్రామా ఇది అంటోంది తెలుగుదేశం. బొత్స సత్యనారాయణ ఆ పార్టీ యొక్క మనుగడ కోసం కొత్త కొత్త వేషాలు వేస్తున్నారని, అందులో భాగంగానే ఆయన ఈ ఏడుపు డ్రామా చేశారు అనేది తెలుగుదేశం యొక్క ఆరోపణ. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ సర్వనాశం అవడంతో వీరంతా కూడా రాజకీయ మనుగడ కోసం జగన్మోహన్ రెడ్డి పంచన చేరినట్లుగా అయింది. జగన్ మీద అప్పట్లో తీవ్రమైనటువంటి ఆరోపణ చేసిన వారు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వైసీపీలో జాయిన్ అయ్యి ఆయన ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. అమరావతి విషయంలో కూడా, రాజధాని విషయంలో కూడా మొదట్లో ఒకలా మాట్లాడి ఆ తర్వాత ఇంకొకలా మాట్లాడేటువంటి చరిత్ర కూడా బొత్సకి ఉందనేది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన ఆరోపణ.